వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో న్యూమరాలజీలో ఉన్న పవర్ తెలుసుకోండి. సో మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయి లేదా, రోజుకి ఒక పేరు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని పేర్లలో వైబ్రేషన్స్ బాగుంటాయి. నేను మ్యాక్సిమం ఇక్కడ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే పేర్లన్నీ కూడా రాంగ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్న పేరు. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు సుధాకర్. ఇది కామన్ నేమ్ ఇన్ బెంగళూరు అండ్ అనంతపూర్. ఎక్కువ మంది సుధాకర్లు ఇంకా తెలంగాణలో కూడా ఉంటారు, కానీ ఎక్కువ మంది సుధాకర్లు, నేను చూసిన సుధాకర్లు ఫ్రమ్ తిరుపతి, అనంతపూర్ అండ్ ఫ్రమ్ బెంగళూరు. సో సుధాకర్ SUDHAKAR. సో సుధాకర్ అనే పేరులో 8 లెటర్స్ ఉన్నాయి. వీళ్ళు కానీ ఒకటిన పుట్టుంటే 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు, 1కి 8 పడదు. సో ఇఫ్ సుధాకర్ ఇస్ బోర్న్ ఆన్ 1/10/1928, ఈ పేరులో ఉన్న 8 లెటర్స్ ఆ డేట్ ఆఫ్ బర్త్కి వ్యతిరేకం. లైక్ సమంత 28న పుట్టారు 1, ఆమె పేరులో 8 లెటర్స్. ఈ 1-8 కాంబినేషన్ వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ she is facing lot of problems, personal problems, even health problems. సో ఇక్కడ సుధాకర్లో సంఖ్యాబలం 3, 6, 4, 5, 1, 2, 1, 2. సో 9, 13, 18, 19, 21, 22, 24. సో ఒకవేళ ఈ సుధాకర్ గారు 1న పుట్టిన, 3న పుట్టితే 3 దేవతల గురువు. ఈ పేరులో వచ్చిన సంఖ్యాబలం 24 = 6. సో 3లో పుడితే పేరులో సంఖ్యాబలం 6 వస్తే 6, 3 పడదు కాబట్టి ఈ 6, 3 ఎఫెక్ట్లో డబ్బు నిలబడదు, ఆరోగ్యం కనబడదు సుధాకర్లకి. సో ఇక్కడ ఇంజిన్ 24లో లోపల అచ్చులల్లు ఓవల్స్ 6, 1, 8. 24లో 8 ఓవల్స్ పోతే 16 కాన్సనెంట్స్. ఇది డేంజరస్ నంబర్. ఇక్కడ సుధాకర్లో మోస్ట్ డేంజరస్ ఎఫెక్ట్ ఇస్ 16 నంబర్. సో మోస్ట్ కామన్ రాంగ్ నంబర్ సీన్ ఇన్ 40% ఆఫ్ పీపుల్ ఇస్ 16 నంబర్. ఇది సివియర్ హెల్త్ ప్రాబ్లం వచ్చే నంబర్, సివియర్ యాక్సిడెంట్స్ అయ్యే నంబర్, ఆర్థికంగా కొలాప్స్ అయిపోయే నంబర్, పైనుంచి పడిపోయే నంబర్, ఇలా పడిపోవాలి. దట్ ఈస్ 16. ఒకప్పుడు ప్రపంచ సూపర్ పవర్ రష్యా ఈ 16వ నంబర్ వల్ల 15 ముక్కలైంది. IDPL క్లోజ్డ్, LTTE 16 స్మాష్డ్, సౌందర్య 16 డైడ్ ఇన్ యాక్ట్. 10 నుంచి పడిపోయింది, నా కూడా హెలికాప్టర్లోంచి 5 నుంచి కిందకి. సో ఈ 16 ఎక్కడొచ్చినా తోసేస్తారు, పడిపోతారు. సో ఈ సుధాకర్లో ఇవి డిఫెక్ట్స్. ఇవి కాకుండా సుధాకర్ని చాలామంది 3, 6, 9, 13, 18, 19లో U అంటే 6, A అంటే 1, 7 పోతే 12 నంబర్. సో చాలామంది సుధాకర్లు సుధా అని వాడాక ఇది ఏ సుధానే కావచ్చు, వేరే సుధా కూడా కావచ్చు. ఈ 12వ నంబర్ తలకిందల జీవితాన్ని ఇస్తుంది. డబ్బులోకి వెళ్ళాలి అంటే అప్పులోకి తీసుకెళ్తుంది. బయటకు వెళ్ళి బాగా సంపాదించాలి అంటే ఇంట్లో కూర్చోబెడుతుంది. యూజువల్గా అబ్బాయి పేరుతో, అమ్మాయి పేరుతో. మాధవి అనే అమ్మాయిని మధు అని పిలిస్తే మధు ఈజ్ ఏ మేల్ నేమ్, కోపం ఎక్కువవుతుంది. సుధాకర్ని సుధా అంటే బయటికి వెళ్ళి పని చేయాల్సిన వాడు ఇంట్లో కూర్చుంటాడు. అంటే డబ్బులు లేకుండా ఇంట్లో కూర్చోవాలి, అప్పులై ఇంట్లో కూర్చోవాలి, ఆరోగ్యం పాడు చేసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఈ 12 ఏది కోరుకున్నా తలకిందులయ్యే ఎఫెక్ట్ ఈ 12 వల్ల వస్తుంది. సో దీనివల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, లైఫే ఒక ప్రాబ్లం. ఏది కోరుకున్నా తలకిందులుగా వచ్చేది ఈ 12వ నంబర్ ఎఫెక్ట్ వల్ల.
సో సుధాకర్లో 16వ నంబర్ ఎఫెక్టు, సుధాలో 12వ నంబర్ ఎఫెక్ట్ ఉంది. చాలా చాలా డేంజరస్. సో మీ పేరు సుధాకర్ అయితే లేదా సుధా అయినా ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. చాలామంది నేను వీడియో చెప్పిన తర్వాత మళ్ళీ నా పేరు ఎలా ఉంది, నేను శ్రీధర్ ప్రోగ్రామ్ చేస్తే శ్రీధర్ పేరు ఎలా ఉంది, సుధాకర్ ప్రోగ్రామ్ చేస్తే చూసి ఇంత చెప్పింది ఇన్నాక నా పేరు ఎలా ఉందని అడగద్దండి. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ పేరులో ఒక్క సుధాకర్, 100 మంది సుధాకర్లో ఒక్క సుధాకర్ బాగుంటాడు. 99% మంది బాగుండరు. సో స్క్రీన్లో సైడ్లో ఉన్న 2 నంబర్లు, కింద ఉన్న 3 నంబర్లకి కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేరుగా కలవాలంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్లైన్ అపాయింట్మెంట్ అంటే ఆన్లైన్ తీసుకోండి. సో ఇది 1 టైం అపాయింట్మెంట్, మీకు లైఫ్ టైం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, డబ్బునిచ్చే కరెక్షన్ నేను అడ్వైస్ చేస్తాను. సో వెంటనే బాలేని వాళ్ళు, అంటే బాలేని చెప్పిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి, సో కొన్ని రాంగ్ నంబర్స్ గురించి రాస్తాను. 12 జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయే నంబర్. 13 కష్టపెట్టి, బాధపెట్టి, ఆరోగ్యం పాడు చేసి తొందరగా చంపేసే నంబర్ 13. 16 యాక్సిడెంటల్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్. 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 27 అప్ అండ్ డౌన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. ఈ నంబర్ వాళ్ళు అందరూ వాడుకుంటారు. ఇది పాతకాలంలో అయితే కరెక్ట్ నంబర్, అందరికి అన్నం పెట్టడం, అందరికి దానం చేయడం. బట్ ఈ కలికాలంలో ఆ నంబర్ పనిచేయదు. సో ఇతరులు వాడుకుంటారు డబ్బుని, నగల్ని, మనల్ని వాడుకొని బలి పశువులాగా వదిలేస్తారు. 36 3 దేవతలు, 6 రాక్షసులు, అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్గా ఈ నంబర్స్ లేకుండా ఈ 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 లేకుండా చూసుకోవాలి. ఇది కాకుండా పేరులో 1, 6 ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. పేరులో 1, 6 ఎఫెక్ట్, పేరులో 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే, సో ఈ చెప్పిన 6-7 నంబర్స్ 1, 6 ఎఫెక్ట్, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే మనం లక్కీ. సో మీ పేరులో ఈ నంబర్లు ఏవి లేవంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. మీ పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం అయిపోయింది. బట్ మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉంటే ఇవి పెట్టుకొని ఇలాగే ముందుకెళ్ళడం ఇంపాసిబుల్. క్లీన్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. మీ సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయం. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలని మీరు మీ ఇంటికి పిలుచుకుంటారు. పంచభూతాలు మీకు అండగా వస్తాయి, దీవిస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. ఎక్కడ ఆధార్లో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీ పేరు, నేమ్, మీ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి వాట్సాప్ చేయండి. మీ పేరు ఎలా ఉందో, అంటే చాలామంది అపాయింట్మెంట్స్ తీసేసుకుంటున్నారు డైరెక్ట్గా అపాయింట్మెంట్ కావాలని. సో కొంతమందికి పేరులో ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే బిడ్డ పెడితే పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయి లేదా ఫ్రీగా చెప్తాను. దీనికి ఫీజు ఏమి ఉండదు. బాగలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్కి మాత్రం 1 టైం ఫీ ఉంటుంది. సో నాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 8688068888 8688068888. నా పర్సనల్ వాట్సాప్ నంబర్
9133789199 9133789199. సో కొంతమంది మాకు వాట్సాప్ లేదు అంటున్నారు. సో వాట్సాప్ లేని వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసుకొని మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా వాళ్ళు రాసుకొని మీకు 1 or 2 అవర్స్లో కాల్ చేసి మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా. సో మీరు కాల్ చేయడానికి అంటే వాట్సాప్ డైరెక్ట్గా కాల్ చేయడానికి ఈ నంబర్స్ 9703335056. కాల్ చేసినప్పుడు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ నంబర్ 9392426726. ఈ 2 నంబర్స్ నాకు వాట్సాప్ చేయడం రాదు, డైరెక్ట్గా పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తామన్న వాళ్ళు 9703335056 9392426726. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, మీకు తిరుగులేదు, మీకు అడ్డుపడే శక్తే లేదు. బాగలేదు, ఏ నంబర్ బాగలేదు కూడా చెప్తాం. బాగలేని వాళ్ళు ఇది 1 టైం ఫీ ఉంటుంది. జాతకాలు అనేది ఫ్రీగా చెప్పించుకోకూడదు. చాలామంది వాయిస్ ఇచ్చాక ఏం చేసుకోవాలి, ఏది మార్చుకోవాలి, మాకు బాబు పుట్టాడండి పేరు పెట్టండి అని పెట్టేస్తున్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు 5 to 10 నేమ్స్ ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ ఎలాగ ఇస్తాను, మీ ఇంటి సర్నేమ్ మ్యాచ్ ఎలాగ ఇస్తాను. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ చార్ట్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్ పుట్టుంటే చాలా ఆనందంగా, మీరు ఆనందంగా మాకు ఫీజు కట్టి బిడ్డకి ఆనందంగా పేరు పెట్టుకోండి. దయచేసి చాలామంది నన్ను రోజు ఏడిపిస్తున్నారు, ఈ పేరు ఎలా ఉంటుంది ఈరోజు, రేపు వచ్చే వారం ఇంకో పేరు, అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇంకో వారం తర్వాత ఇంకో పేరు, ఇలా చేయడం కన్నా సో మీరు మాకు ఫీజు ఇచ్చి మీ దోషాలు వదిలించుకుంటున్నారు. మేము ఎవ్రీ మంత్ గుడ్లకి వెళ్ళి ఈ దోషాలని, మీరు ఇచ్చిన దోషాలని కాంచనాం కర్మ విమోచనం అది వదిలించుకొని రావాలి. సో ఫ్రీగా చెప్పడం వల్ల మీకు ఉపయోగం ఉండదు, మాకు ఆరోగ్యం పాడవుతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే నేను స్టాఫ్ మెయింటైన్ చేయాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టుకోవాలి, ఆఫీస్ మెయింటైన్ చేయాలి, కాబట్టి ఖచ్చితంగా ఫీజు ఉంటుంది. న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీరు వాట్సాప్లో పేరు డేట్ పెడితే పేరు అని చెప్తా. ఒక 14 ఏళ్ళ పిల్లోడు తండ్రి పెడుతుంటే తింటున్నాడు, తండ్రి కార్లు తిరిగేవాడు, పేరు నంబర్ బల్ల వాడికి అర్థం కాదు. 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 12 ఏళ్ళు వాట్సాప్ పెడుతున్నారు. మేము బాగున్నాం సార్, తండ్రి పెడితే తిరిగే వాళ్ళకి వాళ్ళ జాతకం అర్థం కాదు. 20 ఏళ్ళు దాటినాక కష్టాలు తెలుస్తాయి, 25 తర్వాత నిజం లైఫ్ తెలుస్తుంది. సో ఐ డోంట్ ప్రిఫర్ గివింగ్ ఆన్సర్స్ టు కిడ్స్ బిలో 20 ఇయర్స్ అండి. 20 దాటిన వాళ్ళకే వాట్సాప్లో రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నాను. సో మీరు కోఆపరేట్ చేయండి. పేరు బాగుందంటే లక్కీ, బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా నాకు గైడెన్స్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. గాడ్ బ్లెస్ యూ అండి.